హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తయారు చేసేది మెంతిపప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. మెంతిపప్పు కోసం కందిపప్పు తీసుకున్నాం కదండి, దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 సార్లు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసమని ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొద్దున్నే మెంతిపప్పు చేస్తున్నాను, ఎందుకంటే మా ఆయనకి లంచ్ బాక్స్ చేయాలి. డైలీ లంచ్ బాక్స్ అనేది ఖచ్చితంగా వండాలండి. లంచ్ బాక్స్ కోసం డైలీ ఏదో ఒక కూర వండుతూనే ఉండాలి. పిల్లలు స్కూల్కి పోకపోయినా, సాత్విక్ స్కూల్ లేకపోయినా సరే, మా ఆయన కోసం అయితే లంచ్ బాక్స్ అనేది ఖచ్చితంగా వండాలి. ఆనియన్ చూస్తున్నారు కదా, నేనైతే ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ మెంతిపప్పు అనేది మన దాంతో ఉంది, కానీ అది సరిగ్గా రాలేదు వీడియో. ఇంకొకసారి చేయమని అడిగారు, అందుకోసమని మళ్ళీ పెడుతున్నాను వీడియో అనేది. ఆనియన్ అనేది చూసారు కదా, చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకున్న తర్వాత తీసుకున్నాను. తర్వాత దాన్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా పోసుకోవచ్చు పప్పుని బట్టి. నేను ఈరోజు కొద్దిగానే పప్పు చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే ఆయిల్ పోసుకున్నాను. మీరు 5-6 మందికి చేసుకునే పాట అయితే ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోవచ్చు. కుక్కర్ అనేది హీట్ అయి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను. చూడండి, పొగలు వస్తుంది కుక్కర్ అనేది. నేనైతే ప్రెషర్ కుక్కర్ స్టీల్దే వాడతానండి. స్టీల్ అనేది మంచిది కాబట్టి మీరు కూడా వీలైతే స్టీలే వాడండి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసాను. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేటివి వేయాలి. చూడండి, ఆయిల్ అంట్లో వేసేసాను. ఆనియన్స్ అనేవి కనిపిస్తుందా? చూస్తున్నారు కదా, ఆయిల్లో ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి. ఈ మెంతిపప్పుకి ఏంటంటే మనం ముందే పోపు పెట్టుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ అనేవి బాగా కొద్దిగా తగ్గించుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసాను. కొంచెము ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి అనేవి టేస్ట్ బాగా ఇస్తాయి పప్పుకి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు మొత్తం అంతా నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో చూపిస్తున్నాను, ఎందుకంటే మేము ఎలా కష్టపడుతున్నామో మీకు కూడా తెలియాలి కదా. ఒక వీడియో కోసము ఎన్ని కట్ చేయాలి, ఎట్లా తీయాలి, ఎంత కష్టపడాలి వీడియో కోసం అనేది ఈరోజు మొత్తం అంతా ఎలా తయారు చేస్తున్నాను అనేది మేకింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. అవి వేగింటాయి. తర్వాత మనము కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుందాము.
చూస్తున్నాం కదా వేగినాయి. వాము 5 నిమిషాలు అన్నీ బాగా వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అనేవి మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఎండుమిర్చి అనేవి ఎక్కువగా వేసుకోవచ్చు. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి, మీరు చూసింటారు నా అన్ని వీడియోల వంటలలో కారం తక్కువే ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటాను. మీరు ఎండుమిర్చి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మెంతిపప్పు అని చెప్పాను కదా, కొన్ని మెంతులు తీసుకున్నాను. మరీ ఎక్కువ మెంతులు తీసుకుంటే పప్పు అనేది చేదైపోతుంది. తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను. నేను చిన్నవండి, మిడిల్ సైజు కూడా కాదు, చాలా చిన్నగా ఉంటాయి, అందుకని 3 తీసుకున్నాను. కందిపప్పు తక్కువ ఉంటే టమాటాలు కూడా తక్కువ తీసుకోండి, కందిపప్పు ఎక్కువ ఉంటే టమాటాలు అనేవి ఎక్కువ తీసుకోండి. చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, ముందే చెప్పాను కదా నేను కందిపప్పు అనేది కడిగి పెట్టుకున్నానని పక్కన. ఆ కందిపప్పు అనేది వేసి కొద్దిసేపు వేయించుకోవాలి, అన్నీ కలిసేటట్టు బాగా కందిపప్పు అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ మన ఇష్టం అండి. మీరు పప్పు అనేది లిక్విడ్గా తినాలనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, కాదు గట్టిగా తినాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు వాటర్ అనేవి. కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర వేసుకుంటే పప్పు అనేది కూడా టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయండి. ఈ మెంతిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు మనం ఇళ్ళల్లో మామూలు పప్పు చేసుకొని బోర్ కొడుతూ ఉంటుంది కదా, మెంతాకుతోటే కాకుండా ఇలాగా మెంతులేసి కూడా చేసుకోవచ్చు. మా సైడు రాయలసీమ సైడు మా కడప జిల్లాలో ఎక్కువగా చేస్తుంటారండి. కొద్దిగా చింతపండు, మరి ఎక్కువ వేయకండి చింతపండు, కొద్దిగా చింతపండు వేసి బాగా వేయించిన తర్వాత నేనైతే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మీరు ఇంకా లిక్విడ్గా తినాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పెంచుకోవచ్చు. నేనైతే 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ అన్నీ పోసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 విజిల్లు ఇచ్చానండి. చూస్తున్నారు కదా, 3 విజిల్లు పెట్టేసి కుక్కర్ అనేది ఇంకా సెట్ అవుతలేదండి, అందుకని అట్లా కొడుతున్నాను. నాది స్టీల్ కదా కుక్కరు, అందుకే సౌండ్ గట్టిగా కొడుతున్నాను, అందుకే గట్టిగా సౌండ్ వచ్చింది. 4 విజిల్ల తర్వాత పప్పు అనేది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది. కరెక్ట్గా 4 విజిల్ పెట్టుకుంటే చాలు, బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి కందిపప్పు అనేది నీళ్ళు అనేది బాగా తాగుతుందండి, ఒక్కొక్కసారి కందిపప్పు నీళ్ళు తాగదు. అందుకు కొద్దిగా వాటర్ మిగులుతాయి, లేకపోతే కొన్ని వాటర్ మొత్తం అయిపోతాయి. ఈసారి నాకు కందిపప్పు అనేది వాటర్ ఎక్కువ తాగలేదు కాబట్టి బాగా లిక్విడ్గానే వచ్చింది. మనము పప్పు అనేది మెదుపుకోవాలి కాబట్టి నీళ్ళుగా ఉంటే మెదగదు కాబట్టి అందుకనే నీళ్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మొత్తం దాంట్లో ఉండే వాటర్ అన్నీ గిన్నెలకి వంపేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి పప్పు గుత్తితోటి మెదుపుకుంటున్నాను. పప్పు గుత్తితోటి ఆల్రెడీ మనకు పప్పు అనేది బాగా మెదిగిపోయింది కాబట్టి 4 విజిల్ల కొట్టి కాబట్టి మనము ఊరికి అట్లా అంటే చాలు మెత్తగా అయిపోతుంది. లేకపోతే మనము క్లాత్ పెట్టుకొని మంచిగా కూర్చొని మెదుపుకోవాలి. నాకు అంత కష్టం లేకోకుండా పప్పు మెత్తగా మెదిగిపోయింది కాబట్టి నేను జస్ట్ ఊరికి అట్లా అంటూనే బాగా మెదిగిపోయింది. తర్వాత పప్పు అనేది కొంచెం గట్టిగా ఉందని ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్నాము వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మన పప్పు అనేది తయారైపోయింది. చూడండి పప్పు అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ మెంతిపప్పు అనేది ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా పప్పు ట్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా మా రాయలసీమలో ఈ మెంతిపప్పు అనేది బాగా చేస్తారండి. పెళ్ళిళ్ళల్లో కూడా బాగా పెడతారు ఈ మెంతిపప్పు అనేది. ఎండుమిర్చితో చేస్తారు కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.